అందరికీ నమస్కారం అండి. నాతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి నాతోటి మహిళలకి, మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గాజువాకలో ఎందుకు మనం ప్రెస్ మీట్ పెడుతున్నాము అని అంటే, పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు, నెక్స్ట్ పిచ్చి పేలాపనలు పేలినందుకు ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఇంట్లో సమస్యలన్నీ కూడా అతనికి ఇంట్లో సమస్యలు, ఇంట్లోని బాధలు ఎక్కువైపోయి అవి సమస్యలన్నీ తీసుకొచ్చి బయట వాలంటీర్ల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చూపిస్తున్నాడు. అసలు వాలంటీర్ని అనవలసిన అర్హత పవన్ కళ్యాణ్కి ఏముందని నేను ఈ రోజు అడుగుతున్నాను. ప్రతి ఒక్క వాలంటీర్ కూడా నిజంగా ఒక సైనికులాగా, ఒక సైనికురాల్లాగా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఫస్ట్ డేట్ రాగానే అలాగే పెన్షన్ ఇవ్వాలని, లేకపోతే ఒక ఇంట్లోని ఏదైనా ఇవ్వాలంటే ఒక సైనికుల్లా పనిచేశారు. కరోనా టైంలోని ప్రతి వాళ్ళు కరోనాని కూడా లెక్క చేయకుండా ప్రతి ఇంటికి కాయగూరలు ఇవ్వడం ఏంటి, కానీ సిగ్నల్ నెట్వర్క్ లేని ప్లేసులకు కూడా వెళ్ళి ప్రతి ఒక్క రైతులకు కానీ, లేకపోతే ప్రతి ఒక్క పేదవాళ్ళ కుటుంబాలకు కూడా వెళ్ళి ఈ రోజు వాలంటీర్లు చేసిన ఘనత వాళ్ళకే చెల్లుతుంది. వాలంటీర్లు అయితే మటుకు సూపర్ అన్నట్టు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ పిచ్చి ఎక్కువైపోయింది. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ నువ్వు 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు, ఇంకో పెళ్లికి సిద్ధమవుతున్నావు. నువ్వు ఇదే గాని పిచ్చి పేలాపని పేలితే గాని సంసారానికి పనికి రాకుండా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా నీకు ఎంట్లు తగిలే రోజు దగ్గరగా నీకు సవాల్ విసురుతున్నాము. అసలు నువ్వు ఇన్ని రోజులు ఎక్కడున్నావో తెలియదు. నీ పబ్బం గడుపుకోవడానికి వేరే వేరే కంట్రీలు వెళ్తావు, ఎంజాయ్ చేస్తావు. అసలు హైదరాబాద్ లో ఉన్నోడికి ఆంధ్ర రాష్ట్ర రాజకీయం నీకేట్ తెలుసని నేను ఈ రోజు నిన్ను ప్రశ్నిస్తున్నాను. నువ్వు ఏ రోజైనా గాజువాక్ లో పోటీ చేసావు, నిన్ను చిత్తిన మా నాగిరెడ్డి గారు ఓడిచ్చారు. నువ్వు ఏ రోజైనా గాజువాక ప్రజలు ఉన్నారా, తిన్నారా, ఎండకి లేకపోతే వర్షాలు వస్తున్నాయి, లేకపోతే ఏటవుతున్నారా, నువ్వు ఏ రోజైనా నువ్వు ఇక్కడికి వచ్చి చూసావా అని నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు చంద్రబాబు నాయుడు నీ దత్త తండ్రి ఏదో నీకు స్క్రిప్ట్ రాసిస్తాడు, నువ్వు వస్తావు, ఏ చిక్కిచ్చావు ఓ చిక్కిచ్చాను పిచ్చర్లో బుర్ర అటు ఇటు గింజుకుంటావు, పేల్తావు, కుక్కలాగా బౌమంటావు. 3 రోజులు మళ్ళీ టేక్ రెస్ట్ అంటే ఏదో కంట్రీలు వెళ్ళిపోతావు. మళ్ళీ ఇంకో పెళ్లి ఏం చేసుకోవాలి, నేను ఎలాగిచ్చేయాలని అనుకుని మళ్ళీ నువ్వు మళ్ళీ ఎంటర్ అవుతావు. నీకెందుకురా రాజకీయాలు? శుభ్రంగా ఏదో సినీ ఫీల్డ్ లోని ఒక పవన్ కళ్యాణ్ అంటే ఒక యూత్ కో లేకపోతే ఇంకెవరికో ఒక ఫ్యాన్స్ కింద అభిమానం ఉంది. దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోకంట ఈ రాజకీయాలు నీ ముఖానికి అంత అవసరమా అని నేను నీకు ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అటు వాలంటీర్ జాబ్ లేదని ఎంతో మంది నిరుద్యోగంతో బాధపడుతున్న వాళ్ళకి, అలాగే ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు అందట్లేదని వాళ్ళు బాధపడుతున్నారని అటు వాళ్ళకి న్యాయం చేస్తూ, ఇటు వీళ్ళకి న్యాయం చేస్తూ, అటు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ, ఇటు వీళ్ళ ఇంటికి పథకాలు కూడా అందించి మంచి ఉన్నతమైన మంచి పరిపాలనని అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి నువ్వు అంటున్నావు పోరంబోక నా కొడక, పళ్ళు రాలిపోతా నా కొడక. నీకు బట్టలిప్పి తన్నే రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు వారాహి అంటూ విశాఖపట్నం ఎంట్రవ్వు, నీకు దిబ్బడా నీకు ఎంత తగిలి తన్నే రోజులు దగ్గరలో ఉన్నాయని నీకు మీకు సవాల్ ఇసురుతున్నాను. కలిగితే మంచి చెయ్యి. నువ్వు ఈ రోజు మా వాలంటీర్లు అంటావా? ప్రతి ఒక్క మా వాలంటీర్లు ఎక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి డేటాలు తీసుకొని ఆ డేటాలు వేరే వాళ్ళకి ఎవరికి అప్పచెప్తారా? నీకెందుకురా ఈ పత్తాపారాలన్నీ? నువ్వు శుభ్రంగా 10 మందికి ఏ రోజు నాకు పిడికడు అన్నం పెట్టావా? 10 మంది వెళ్ళి పేదోళ్ళని వెళ్ళి పలకరించావా? అమ్మ ఏదో అంటారు, శాస్త్రం ఉంటది, అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్టు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, మా జగన్మోహన్ రెడ్డి గారిని చేసే ఒక రాజకీయం చూసి వారవలేని మీలాంటి కుక్కలందరూ గుంపులుగా వస్తున్నారు. మేము ఒకటే సవాల్ ఇసురుతున్నాం, అన్ని మూసుకొని నోరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉంటే బాగుంటది, లేకపోతే మటుకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నీకు సవాల్ ఇసురుతున్నాం పవన్ కళ్యాణ్. ఎందుకంటే మేము కూడా ఒక ఓర్పు సహనంతో ఉంటున్నాం. అయినా నీ యొక్క బిహేవియర్ మితిమీరిపోతుంది. నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఇంతమంది లేడీస్ జీవితంతో, ఇంతమంది మహిళల జీవితాలతో ఆడుకొని పిల్లల్ని గాలికి వదిలేసి నువ్వా ఈ రోజు రాష్ట్ర పోటీ చేయడానికి అసలు నువ్వు హక్కుదారుడివి కాదు. నువ్వు సీఎం కాదు కదా, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే కాదు కదా, ఒక వార్డు కార్పొరేటర్ కూడా దిక్కుద్దేవనాలు లేని పోరంబోకు నా కొడకవి. ఈ రోజు నువ్వు రాష్ట్రంలో పరిపాలించే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాలంటీర్ కోసం మాట్లాడుతుంటే పిచ్చికొక్క పేలినట్టుంది. కనుక నీకు ఒకటే చెప్తున్నావు, ఇంకొకసారిగా నీ నోరు అదుపులో పెట్టిపోతే మటుకు నువ్వు నిజంగా 4వ పెళ్ళానికి సంసారానికి పనికిరకుండా చేస్తామని నీకు సవాల్ విసురుతున్నాను.